హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. బిజీ మార్నింగ్ రొటీన్. పిల్లలకి మార్నింగ్ స్కూల్ అయిపోయాయి కదండి. కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయండి, నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే నా రొటీన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నీళ్ళ టిన్లండి. ఎప్పటి నుంచో డీప్గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. అయితే కుదరట్లేదు, ఎప్పుడు వాటర్ ఫిల్ అయి ఉంటున్నది కదా. సో ఈసారి అలా కాదు, వాటర్ వచ్చే ముందే క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి సింపుల్ మెథడ్ అండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం వంట సోడా, విమ్ లిక్విడ్, అలాగే విnegar ఇదంతా కూడా కొంచెం కొంచెమే టిన్లో అయితే వేసానండి. గోరువెచ్చటి నీళ్ళు అనమాట ఇవైతే వేసేసి శుభ్రంగా కొంచెం చిలకరించేసి ఒక పావు గంట సేపు ఉంచేస్తానండి. తర్వాత నీళ్ళు వచ్చే టైంకి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి ఇదిగోండి బట్టలన్నీ కూడా ఆరవేసేసాను. ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేస్తే ఇదే ప్రొసీజర్లోని వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలాగే మన పిల్లలకి వాటర్ బాటిల్స్ అంటే స్కూల్కి ఇచ్చేటప్పుడు అండి కొంచెం రెగ్యులర్గా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అంటే ఒక్కసారి బ్యాక్ టు అంటే మా పాప తలక స్కూల్ రొటీన్ అయితే గుర్తుకొచ్చేసిందండి. టిఫిన్ బాక్స్ రెడీ చేయడం, లంచ్ రెడీ చేయడం, వాటర్ బాటిల్, ఈవెన్ మనం ప్రతి ఒక్కటి వాళ్ళకి జాగ్రత్తగా చూస్తుంటాం. ఇంకొంచెం కేర్ తీసుకోవాలండి. ఎలాగంటే ఇప్పుడు సూలు వేస్తుంటాం చూడండి రెగ్యులర్గా, అదొకసారి మనం శుభ్రంగా చెయ్యి పెట్టి చెక్ చేసి మరీ వేయాలండి. అలాగే సాక్స్ కూడా కాటన్వే యూజ్ చేయాలి అండ్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలన్నమాట. మనకి కొంచెం బద్ధకం అనిపించినా కూడా పక్కన పెట్టేసి అది రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకోవాలండి. ఈ టిప్ అయితే అస్సలు ఇది మర్చిపోకూడదన్నమాట. మనం చాలా ప్రమాదం లేకపోతే. అలాగే టిఫిన్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ వచ్చే రాగానే ఆ బ్యాగ్ నుంచి తీసేసి మన కౌంటర్ టాప్ మీద వాళ్ళు పెట్టేయాలన్నమాట. సింక్ దగ్గర పెట్టేయాలి. ఒకసారి మనం మర్చిపోయినా కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏమైనా ఉన్నది అన్నా కూడా హెల్త్ కోసం అంత మంచిది కాదు కదా. ఈ చిన్న చిన్న టిప్స్ అయితే నేను చాలా టిప్ ఏంటి అసలు జాగ్రత్త పిల్లల విషయంలో మనం ఎప్పుడూ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ హోంవర్క్స్ కూడాను అంటే వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రూట్స్ ఏవో తినేసి అలా కొంచెం ఒక అరగంట వదిలేసిన తర్వాత మళ్ళీ హోంవర్క్స్ అంతా చేసేసేదాన్ని అనమాట, చేయించేసేదాన్ని. తర్వాత లేకపోతే వాళ్ళకి బద్ధకం వస్తుంది అండ్ మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకునే టైంలో మర్చిపోయినా కూడా కొంచెం బ్యాక్ అయిపోతారు. సో మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది కానీ అదే చేసేదాన్ని. ఒక అరగంట తినేసి తాగేసి ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని హోంవర్క్ అంతా కూడా చేయించేసేదాన్ని అనమాట. సో డైరీ మెయింటైన్ కూడాను చేస్తారు కదా స్కూల్లోని, అదొకసారి చెక్ చేయాలన్నమాట. సో ఇదిగోండి ఎక్కువ బోధన అయిపోయిందా. ఒక్కొక్కటి ఎలాగంటే గుర్తుకొస్తుంటాయి అనమాట. చాలామంది స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా ఉంటారు కదండి. సో ఒకసారి షేర్ చేయాలి అనిపించింది. సో ఇదిగోండి బాటిల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోయండి. నాకు ఇది భలే అనిపించింది. ఒక పని చేస్తామనుకోండి అది రిజల్ట్ బాగుంటే మరి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మనకి చేయడానికి. సో కట్ చేస్తే ఈరోజు మా లంచ్లోకి కంది పచ్చడి చేసుకుంటున్నానండి. ఇంతకీ మీకు పచ్చడి ఐటమ్స్ ఇష్టమా లేదా తప్పకుండా కామెంట్ చేసి తెలియపరచండి. సో మా ఇంట్లో ఎక్కువగా పచ్చళ్ళే. సో ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసాను కడాయిలోని. ఆ తర్వాత కందిపప్పు లో ఫ్లేమ్లో రెడ్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నానండి. అందులో వేసుకున్నాను కొంచెం రెడ్ చిల్లీ, ఆ తర్వాత కొంచెం హింగువ వేసేసి మరొకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా మనం పప్పు తినడానికి కూడా బోర్ కొడుతుంది కదా. సో ఇలాగా పచ్చడి చేస్తే కొంచెం చింతపండు వేసుకుంటాము, కొంచెం అంటే రెడ్ చిల్లీ కూడా వేసుకుంటాం, హింగు ఫ్లేవర్ కోసం వేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది, నోటికి రుచికరంగా ఉంటుందన్నమాట. ఇదైతే వేడివేడి అన్నట్లు ఒక చిన్న పచ్చడన్నం కడి తిన్నారంటే పచ్చులపై నంచుకొని ఎంత బాగుంటుందో తెలుసండి. సో ఇదిగోండి మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మరి కొంచెం వాటర్ అయితే అవసరం వచ్చిందండి. సో వాటర్ కొంచెం మిక్స్ చేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. దీనికి కాంబినేషన్గా హింగు మిరపకాయలు ఉంచుకుంటాం అనమాట మేము. అక్కడ చూస్తున్నారు కదా గిన్నెలోని ఏంటనంటే ఇక్కడ అంటే కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్రై చేసుకుంటాను. అందులో ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హింగు కొంచెం వేసుకుంటే హింగు నూనె అండ్ మిరపకాయలు రెడీ అయిపోయాయి అనమాట. సో అదే చేశానండి. మరొకసారి మంచిగా ఇదిగోండి కలిపేశాను అనమాట. ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నా టిన్ దగ్గరికి అయితే వచ్చేసానంటే వాటర్ వచ్చేసాయి. 7:15, 7:20 దగ్గర వరకు వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ టిన్ కూడానండి శుభ్రంగా డస్ట్ అంతా కూడా వదిలిపోయింది అనమాట. అంటే మనకి
కొత్తగా ఎలా కొంటే అలా మెరవలేదు, కానీ కుళ్ళదిలిపోయింది. నాకు కూడా ఓకే, రిజల్ట్ బాగుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. సో ఇదిగోండి, అంటే 9 చిల్లర వరకు వాటర్ అలా సన్నంగా వస్తాయన్నమాట. సో ఒక్కొక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా ఫస్ట్ తాగడానికి పట్టేసి ఆ తర్వాత ఏమైనా బ్యాలెన్స్ వస్తున్నాయనంటే వాడికి పడతానమాట. సో ఇక్కడ మీతో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో చేసుకున్నానండి. ఉప్మా రెసిపీ. బేసిక్గా ఉప్మా ఎవరికి కూడా నచ్చదు, అందులో లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ అస్సలు నచ్చదు. కానీ ఇలా ఒకసారి చేశారంటే మంచి ఫ్లేవర్ అయితే నేను యాడ్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లైక్ మార్నింగ్ ఇడ్లీలు కానీ ఉండిపోయాయంటే పారేయకుండా మనం ఈజీగా ఉప్మా చేసుకోవచ్చు. సో కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం తాలింపు అయితే వేసుకున్నాను, జీలకర్ర. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గ్రీన్ పీస్, అలాగే కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ ఒక 2 మీరు కాస్తే పెంచుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అండి కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. ఈ లోపల ఇడ్లీలన్నీ కూడాను కొంచెం గుండలా చేసేసాను స్పూన్ తోటి. ఆ తర్వాత వేసుకున్నాను కొంచెం సాల్ట్. ఇవన్నీ కూడాను ఒక ఇడ్లీలు అయితే వేసేసానండి. అసలు పాల్చరు తెలుసా, ఇది నూకతో చేసామా, ఇడ్లీతో లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో చేసామా అస్సలు పోల్చుకోరు, అంత బాగుంటుందండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో ఇదిగోండి, నీళ్ళన్నీ కూడా కలిసిపోయాయి అండ్ ఏమాత్రం ముక్కల్లాగా ఉన్నా కూడాను కొంచెం స్మాష్ చేసేసాను. కొంచెం నెయ్యి వేసాను అనమాట. ఉప్మా అంతా మంచిగా నెయ్యి ఫ్లేవర్ వచ్చేసి ఎంత బాగుందో తెలుసా. దీనికి కాంబినేషన్గా కొంచెం ఆవకాయ వేసుకోవచ్చు, లేకపోతే చట్నీ ప్రీమిక్స్ లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను, అదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, ఇప్పుడైతే మా లంచ్ కోసం అయితే కర్రీ చేసుకుంటున్నాను. మిక్స్ వెజ్. మసాలా ఏంటి రుబ్బట్లేదు, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసానండి, ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం మంచిగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదైతే హోమ్ మేడ్. ఇదైతే మంచిగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వేసుకుంటాను కొంచెం పసుపు, గరం మసాలా, కొంచెం జీరా పొడి వేసుకుందాం అనుకున్నాను, బట్ గరం మసాలా ఓకే అని చెప్పేసి అనిపించిందండి. లైక్ ఎలాగంటే ఒకవేళ ఒక్కొక్కసారి పిల్లలు కొన్ని వెజిటేబుల్స్ తినరు చూడండి, ఇలా మిక్స్ చేసేసామంటే అందులో ఏంటుందో కూడా వాళ్ళంతా గమనించలేరు. సో ఆ విధంగా టేస్టీగా వస్తుంది. సో ఒక అరటికాయ ఉందండి, అరటికాయ అయితే కలిపేశాను. అండ్ ఇదిగోండి, క్యారెట్ కావచ్చు, ముల్లంగి దుంపలు అండ్ గ్రీన్ పీస్, చిన్న ఆనపకాయ ముక్క, ఆ తర్వాత వంకాయ, ఒక పొటాటో అన్నీ కూడా కలిపేశాను అనమాట. ఇందులో ఏ ఒక వెజిటేబుల్స్ లేదు అని లేదండి, ఒక్క బెండకాయ వదిలేసాను. సో ఇదిగోండి, వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను, మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ వేసాను అండ్ కొంచెం వాటర్ పోసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే కాసేపటికి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా కూర ఒకవైపు అవుతున్నదండి, మరోవైపు అయితే రైస్ పెట్టేశానండి కుక్కర్లోని. ఇప్పుడైతే వాటర్ మరి కొంచెం పట్టుకుంటున్నాను. మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటలంటే ఒక్క నిమిషంలాగా అనిపిస్తుందండి, అదే టైంలో అన్నీ. సో వాటర్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బట్టలు కూడా ఉతికేసానండి. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ బిజీ రొటీన్ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్కి నేను ఎదురు చూస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. సో ఇప్పుడైతే బట్టలు ఆరవేసేసి మిగతా పనులు అయితే నేను చేసుకుంటాను అనమాట. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.